హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా కోనసీమ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే శ్రేష్టనైతే స్కూల్లో జాయిన్ చేస్తానని చెప్పాను కదండి మీకు అందరికీ. శ్రేష్ట ఇప్పుడు ఎల్కేజీ అనమాట, జాయిన్ అయింది. అయితే తను చాలా రోజు ఏడుస్తూనే వెళ్తుందండి. ఎందుకంటే ముందునే ప్రీ స్కూల్కి కూడా పంపించలేదు, అంటే అంగన్వాడీకి కూడా పంపించలేదు అనమాట. ఇంటి దగ్గరే ఉండేది నాతో పాటు. మొన్నైతే చాలా గట్టిగా ఏడ్చేసింది. ఈవినింగ్ నన్ను కేఎఫ్సీకి తీసుకెళ్ళమ్మా అని అడిగింది అనమాట. సరే అని పాపం తన్ని పంపించాను కదా, నాకు ఇంకా మనసులో అలాగే బాధ అయితే ఉండిపోయింది. సర్లే పాపం అడిగింది కదా అని ఇంకా ఈవినింగ్ 4 అయ్యేలోపు మేము స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాము. నేను మా చెల్లి వెళ్ళానమాట. శ్రేష్ఠని కేఎఫ్సీకి అయితే తీసుకెళ్ళాము. స్కూల్ దగ్గర నుంచి ఇంకా డైరెక్ట్ కేఎఫ్సీకి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇదిగోండి మెనూ కార్డ్ అయితే చూస్తున్నాం ఏం ఆర్డర్ పెట్టాలని. ఎందుకంటే చాలా కాలం అయింది కేఎఫ్సీకి వెళ్ళి, ఏం ఆర్డర్ పెట్టాలో తెలియదు. అందులో ఉండే డిషెస్ కూడా మారి ఉండొచ్చు కదా మేబీ. శ్రేష్ఠ అయితే నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలని అడిగింది. మేమైతే చికెన్ కోంబో అయితే పెట్టామన్నమాట. శ్రేష్ఠ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట తీసుకెళ్ళినందుకు. స్కూల్కి వెళ్ళండి, తనకి హ్యాపీనెస్ చూస్తే నాకు చాలా చాలా ఆనందం వచ్చింది, బాధ వచ్చింది. ఎందుకు వచ్చిన స్కూల్ రా బాబు అనిపించింది. కానీ చదువుకోవాలి కదండి, తప్పదు. తన లైఫ్ బాగుండాలి అంటే తను చదువుకోవాలి. నెక్స్ట్ అయితే ఇంకొకటి ఆర్డర్ పెట్టామన్నమాట. చికెన్ వెజ్ శాండ్విచ్ అనమాట. ఇది చాలా బాగుంది. అది చెల్లి శ్రేష్ఠ అయితే టేస్ట్ చేశారు. శ్రేష్ఠకి ఇది కూడా చాలా బాగా నచ్చిందంట. సూపర్ ఉందని అంటే దానికి చెప్పడం రావట్లేదు. ఫైనల్లీ మేము ఆర్డర్ పెట్టిన ఫ్రెంచ్ ఫ్రైస్ అలాగే చికెన్ కాంబో కూడా వచ్చేసింది. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. ఇక్కడ మా మల్కీపురంలో అయితే 2 ఉన్నాయండి కేఎఫ్సీలు. మేమైతే ఇది ఒక కాలేజ్ ఉంటుంది, ఎఫ్టిటి కాలేజ్ పక్కన అనమాట. ఇది చాలా బాగా అయితే చేశారు. ఇంకా ఇవి తీసుకుని తినేసి వచ్చేస్తాం, ఎంజాయ్ చేస్తాం బాగా. బాయ్ బాయ్.